చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్టయితే తుది దశ పోరుకు రెడీ, ముగిసిన ప్రచారం రేపే పోలింగ్. తుది దశ పంచాయతీ ఎన్నికల పోరుకు తెలంగాణ రెడీ అయింది. 2 విడతల పోరు ప్రశాంతంగా సాగా ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఇక ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా రేపే తుది పోరుకు సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం అంతా ముగిసింది. మరి ఈ నేపథ్యంలో 3వ విడత పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ బీజేపీ ఏ మేరకు సాధిస్తుంది? మొన్న ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే గనక బీఆర్ఎస్ 25%, బీజేపీ 6% మాత్రమే ఓట్ల షేరింగ్ సాధించింది. మరి ఈ నేపథ్యంలో 3వ విడత పోలింగ్ లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లు ఏ మేరకు సత్తా చాటుతాయి? కాంగ్రెస్ మరొకసారి ముందంజలో ఉండి తన సత్తాను చాటుకునే అవకాశాలే దాదాపుగా కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంతమేర ఆసక్తిని నెలకెత్తిస్తుంది. అలాగే